హరే కృష్ణ హరే కృష్ణ ఆల్ డియర్ డివోటీస్. సో మనం ఏం చేద్దాము అంటే ఈరోజు ఫిఫ్త్ చాప్టర్ మొదలు పెడదాము. సో ఫిఫ్త్ చాప్టర్ మొదలు పెట్టే ముందు ప్రేయర్స్ ఆఫర్ చేసి చక్కగా ఈ ఫిఫ్త్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ రెండు ట్విన్స్ లాగా అన్నమాట. థర్డ్ చాప్టర్ మనము కర్మయోగం గురించి చూసాము. ఇప్పుడు ఆ కర్మయోగాన్ని కృష్ణ చైతన్యంలో ఎలా చేస్తామో మనం చూద్దాం. ఓకే, సో ప్రేయర్స్ ఆఫర్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మహ్యం దధాతి స్వాపదాంతికం. నమో విష్ణుపాదాయ कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. శ్లోక కూడా గీతా మహత్యంలో శ్లోక కూడా చెప్పుకుందాము. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేకం తస్య దేవస్య సేవా. ఓకే, సో మీ అందరూ చక్కగా ఈ వారమంతా కూడా దేవుడిది యొక్క సేవలో ఉన్నారని అనుకుంటున్నాను. సో చాలామంది చాలా క్లాసెస్లో కూడా వింటూ ఉన్నారు, చాలా సంతోషం. సో అదంతా కూడా మన గురువులు కృష్ణుడు మన పైన చూపించే ఒక అపారమైన కరుణ అన్నమాట. సో ఈరోజు యాక్చువల్గా ఏంటి అని అంటే ఇది సిమిలర్గా ఉంటుంది. సో థర్డ్ చాప్టర్లో ఏంటి మనము తెలుసుకున్నాము, కర్మ అనేది ఏంటో తెలుసుకున్నాము. తర్వాత ఈరోజు ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనము ఒక వంట చేయాలనుకోండి. సో వంట చేయాలి అంటే ప్రిపరేషన్ ఉండాలి ముందు. సో వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి, ఏం వండాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే అప్పుడు దాని ప్రకారంగా ఆ వంటని ప్రిపేర్ చేస్తాము. సో అలాగా ఏంటి అని అంటే వంట నేర్చుకొని చేయాలనుకోండి. సో ఒక ఐటమ్ ఒకటి ఉంది, అది నేర్చుకొని చేయాలి అని అంటే దానికి ప్రిపరేషన్ వేరే రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే భక్తిని మనం అందరం, భక్తి అంటే మనకి ఇప్పుడు కొద్దిగా నిర్వచనం అర్థమైంది. సో ఆ భక్తిని ఏ విధంగా మనం చేయాలి? సో అర్జునుడు మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. అంటే వంట చెయ్యాలి అని అన్నప్పుడు ఒక కూర వండడంలో ఏ విధంగా చెయ్యాలి అనడానికి తేడా ఉంది కదా. సో అలాగే
ఫోర్త్ చాప్టర్‌లో మనం ఏంటంటే చక్కగా మొత్తం దివ్య జ్ఞానం గురించి తెలుసుకున్నాం. సో, భగవంతుని యొక్క దివ్య జ్ఞానం. సో, భగవంతుడే సర్వము, భగవంతుడు ప్రతి ఒక్క అణువులో ఉంటాడు అని మనం తెలుసుకున్నాం. సో, అలాంటిది అంటే అజ్ఞానాన్ని తొలగించడానికి మనం జ్ఞానం అనే ఖడ్గంతో దానిని కేవలం జ్ఞానం అనే ఖడ్గంతోనే ఆ అజ్ఞానాన్ని తొలగించగలము అని మనం తెలుసుకున్నాం. సో, అంటే మరి అది తెలుసుకున్న తర్వాత జ్ఞానాన్ని పెంచుకోవాలి కదా! సో, అందుకని ఇంకా ముందుకు వెళ్తున్నామనమాట. సో, యాక్చువల్‌గా నేనేంటంటే ఇంకొక ప్రెజెంటేషన్స్ 2 వెర్షన్స్ ప్రిపేర్ చేశాను. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. మళ్ళీ ఇది చేద్దాం. సో, మనం ఏంటంటే మనం ఫోర్త్ చాప్టర్‌లో ఈ శ్లోకాతో 4.42 ఈ శ్లోకాతో మనం ఎండ్ చేసాం. సో, అంటే ఆ శ్లోకాలో భగవంతుడు ఈ దివ్య జ్ఞానము ఏ విధంగా లభిస్తుంది అని మనకు తెలియజేశారనమాట. సో, కేవలం కూడా ఆ అజ్ఞానాన్ని మన జ్ఞానం అనే ఖడ్గంతోనే తొలగించబడుతుంది అని మనకు చెప్పారనమాట. సో, అందుకని ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే సరిపోతుంది కదా అని అర్జునుడికి క్వెషన్ వస్తదనమాట. సో, యాక్చువల్‌గా ఇది నేను ఈ స్లైడ్స్, ఈ 5 స్లైడ్స్ నేను షేర్ చేస్తాను. ఎందుకంటే కంప్లీట్ ఫోర్త్ చాప్టర్‌లో ఉన్న 42 శ్లోకాలది అంటే ఒక సెంటెన్స్‌లో దాని మీనింగ్ అనమాట. ఇవన్నీ కూడా నేను పోగు చేశాను. సో, ఈ 5 స్లైడ్స్ నేను షేర్ చేస్తాను మీ అందరికీ. అప్పుడేమవుతుందంటే మనకి ఒక వాక్యంలో ఆ శ్లోకాలో ఉన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ ఇంపార్టెంట్. సో, దివ్య జ్ఞానము మనకి ఇవ్వబడింది. సో, మనకి ఆ దివ్య జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవాలి. సో, ఈరోజు అంటే ఆ దివ్య జ్ఞానం గురించి తెలుసుకున్నాము. కానీ ఇంకా డీప్‌గా దానిని అప్లై చేయడానికి మనం తెలుసుకోవాలనమాట. మనం చేసేది అంతా కూడా పరివర్తన రూపంలో ఈ భగవద్గీతని మనం చర్చించుకుంటున్నాం. సో, ఫిఫ్త్ చాప్టర్‌కి ఓకే. సో, ఈ ఫిఫ్త్ చాప్టర్‌లో ఏంటంటే చాలా చిన్న చాప్టర్ ఇది. సో, ఈ చిన్న చాప్టర్‌లో అంటే 29 శ్లోకాలు మాత్రమే మనకున్నాయి. సో, ఆ 29 శ్లోకాలని సో, మీది కనబడుతుంది గదా! సో, ఫిఫ్త్ చాప్టర్ కనబడుతోందా మీకు? యాహ్! సో, ఓన్లీ అది చార్ట్ కనిపిస్తుంది. అదే దివ్య అది రౌండ్ భక్తి చార్ట్ కనిపిస్తుంది. అవునా? ఓన్లీ కరెంట్‌ది అయినట్టుంది. సో, లెట్ మీ షేర్ విండోస్. ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిఫ్త్ చాప్టర్‌ని చూద్దాం. ఓకే. యాహ్! ఓకే. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో, మనం ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క చాప్టర్‌లో కూడా ఆచార్యులందరూ కూడా చక్కగా మనకి ఒక్కొక్క యాక్రోనేమ్‌తో మనం గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో, ఈ ఫిఫ్త్ చాప్టర్‌కి ఆ యాక్రోనేమ్ ఏంటి అంటే స్టెప్ అనే యాక్రోనేమ్. సో, అంటే ఇక్కడ స్టెప్ అంటే ఏంటంటే అడుగు. సో, మనం భక్తిలో అడుగులు వేయడానికి ఉపయోగపడే చాప్టర్ అనమాట. ఎవరైతే ఈ చాప్టర్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటారో అది భక్తి గురించి ఆహ్, అడుగులు వేయడానికి భగవంతుడు కృప చూపిస్తూ ఉంటాడనమాట. సో, అంటే మనము ఫస్ట్ చాప్టర్‌లో ఏంటి అనంటే అర్జునుడికి వచ్చిన అనిశ్చిత పరిస్థితి. అంటే ఒక
ఎలాంటిది అంటే ఒక కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఒక కన్‌ఫ్యూజన్ వచ్చింది అర్జునుడికి. ఏంటి ఈ శరీరంతో ఉన్న బంధాలని చూస్తూ నేను యుద్ధం చేయడంలో ప్రయోజనం లేదు అని అనుకుంటున్నాడు. అలాగే ఇంకా మన ఆచార్యులు ఏం చెప్తారు అనంటే ఆహ్, డౌట్ అనే యాక్రోనిమ్‌తో చెప్తారనమాట. అంటే అదేంటంటే దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి ఉన్న డౌట్. ఎందుకంటే ఆ డౌటు వాళ్ళకి హ్మ్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అధర్మంగా ఉన్నారు. చాలా సెల్ఫ్ సెంటర్‌గా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆహ్, అభివృద్ధి మాత్రమే చూసుకుంటున్నారు అని తెలుసు కాబట్టి ఆ డౌట్ వాళ్ళకి వచ్చింది. సో, ఆ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్‌గా ఏంటి అనంటే ఆ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఎంతసేపు కూడా నాది అనే భావంలో ఒక జీవి ఏ విధంగా జీవిస్తాడు అనేది ఫస్ట్ చాప్టర్ అన్నమాట. సెకండ్ చాప్టర్‌లో మనం తెలుసుకున్నది ఏంటి అంటే స్వయంగా భగవంతుడు చెప్పారు. ఏమని చెప్పారు? నీవు నీ యొక్క శరీరంతో ఏర్పడిన బంధాలతో చూస్తున్నావు. అందుకని ఆత్మజ్ఞానాన్ని ప్రదర్శించారు. దానికి బోధన చేశారు. సో, ఆత్మజ్ఞానం అనేది ఒకటుంది. సాంఖ్య శాస్త్రం అంటారు. సో, ఆ ఆత్మజ్ఞానంలో మనము ఈ సూక్ష్మ, స్థూల శరీరాల గురించి తెలుసుకుంటాము. స్థూల శరీరము అంటే ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ గ్రాస్ బాడీ అన్నమాట. సెటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మంగా అంటారు కదా! అంటే సెటిల్‌గా ఏమి చాలా కని కనబడనట్టు అన్నమాట. సో, అది ఎలా ఏర్పడుతుందంటే మనస్సు, బుద్ధి, అహంకారంతో ఏర్పడుతుంది. ఈ సూక్ష్మ, స్థూల ఈ 2 శరీరాలకి మనకేంటంటే ఆత్మతో బందీ అయ్యి ఉంటాయి. సో, ఆత్మ అనేది అంటే సోల్ ఎప్పుడు కూడా ఎటర్నల్ అన్నమాట. ఈ గ్రాస్ బాడీ వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరము క్షీణించలేదు అంటే ఆ మనసులో ఉన్న ఆలోచనలతో ఆ సోల్ అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ 14 ప్లానెట్స్‌లో గూడా అది ఒక శరీరాన్ని గురించి వెతుకుతూ ఉంటుంది. సో, మనకి ఈ కర్మ అనేది ఎందుకు ఇంతగా స్పెసిఫై చేస్తున్నారు అనంటే, మనం చేసే కర్మ 2 రకాలుగా ఉంటుంది. మంచి కర్మ, చెడు కర్మ. సో, ఆ మంచి కర్మ, చెడు కర్మ ఏ కర్మ అయినా కానీ దాని నుంచి ఒక ప్రతిచర్య అంటే దానికి ప్రతిఫలము కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, కర్మ చేసినప్పుడు దానికి హ్మ్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కూడా ఉంటుంది అని అంటారు కదా! సో, అట్లాగా దట్ ఈస్ ఎ ఫార్ములా. సో, కర్మ ఫార్ములా అన్నమాట. మనం ఒక యాక్షన్ చేశాము అంటే దానికి సరిపడా ఫలితం ఉంటుంది. సో, చాలా మటికి జీవులందరూ ఏంటంటే మంచి కర్మ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, పుణ్యం లభిస్తుంది అనేది. సో, ఆ పుణ్యాన్ని ఏదైతే ఎప్పుడైతే ఆ పుణ్యం కూడా ఒక కోట ఉంటుందన్నమాట. ఆ కోటాని రీచ్ అయినప్పుడు మనం అందరికీ మంచి చేస్తూ, తర్వాత మంచి పనులు చేస్తూ, భగవంతుని మెప్పిస్తూ అలా ఉన్నప్పుడు సుకృతి అనేది కలుగుతుంది. ఆ సుకృతితో మనకి భగవంతుని యొక్క లీలలని, కర్మలని చేయడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఆ అవకాశాన్ని ఎప్పుడైతే జీవి పట్టుకుంటాడో ముందుకి ప్రయాణం సాగిస్తాడు. లేదా ఇంకా కూడా ఆ పాపపు కర్మ చేసుకుంటూ ఈ పుణ్యము క్షీణించుకుంటూ పాపములో మునిగిపోతూ ఇంకా కూడా అధమ జన్మలకి వెళ్ళిపోతాడనమాట. సో, మానవ జన్మ మనకి చాలా ఇది సుదుర్లభ. చాలా ఎంతో మనము పుణ్యం చేసుకుంటే కానీ మనకి మానవ జన్మ లభించలేదు. అది పీరియడ్. అక్కడ వరకు క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. సో, మానవ జన్మ వచ్చిన తర్వాత దాని సార్థకత చేసుకోవాలి. దాని సార్థకత ఎలా చేసుకోవాలి? ఓకే. మనం చాలా ప్రొడక్టివ్‌గా పనిచేస్తున్నాము. చాలా కూడా హెల్ప్ చేస్తున్నాము అనుకుంటే దట్స్ గుడ్. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. సో, మనకేంటి అంటే
ఎక్కడి వరకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవి జీవి యొక్క ఉద్దేశము మనము ఆమ్, భగవద్గీతలో 5 అంశాల గురించి తెలుసుకున్నాము. దాంట్లో ఈరోజు ఆ 3 డూయర్స్ గురించి తెలుసుకుంటామన్నమాట. అంటే ఎవరు? జీవుడు, భగవంతుడు, ప్రకృతి. ఈ 3 విషయాలన్నమాట. సో కాలము, కర్మ అనేది దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ మూడిటి గురించి ఇక్కడ బాగా స్పెసిఫై చేశారు. సో కర్మ చాలా ప్రాధాన్యత వహిస్తుంది. సో అంటే ఒక జీవి కర్మ చేయకుండా ఉండడు. ఆలోచనలతో కానీ చేష్టలతో కానీ ఏదో విధంగా కర్మ చేస్తూనే ఉంటాడు. ఆ కర్మలో చేస్తూ బద్ధుడవుతున్నాడు అనే విషయాన్ని గమనించలేకపోతాడనమాట. దానిని గమనించడానికి ఇక్కడ మనకి ఈ భక్తి వేదాంతులు ఇక్కడ చాలామంది కూడా ఈ వైష్ణవులు దాన్ని తట్టి లేపడానికి అందుకని మేలుకో చేయించడానికి అనమాట, అవేకన్ అని అంటారు. సో అలా మేలుకో చేయడానికి మనకు శాస్త్రాల యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంటారు. సో అందుకని అది మనం తెలుసుకోవాలి. సో అంతేకాని ఈ భగవద్గీతకు ఉన్న తెలుసుకోవడానికి అర్హత భగవంతుడు మొదట్లోనే చెప్పేశాడు. అర్జునుడు తన మిత్రుడు, అలాగే తన ధర్మబద్ధంగా ధర్మపాలన చేయాలనుకుంటున్నారు పాండవులందరూ కూడా. ధర్మాన్ని స్థాపించడానికి అక్కడ భగవంతుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు. అలాగే అర్జునుడు ఎలా అనంటే ఒక యోధుడు. సో తన యొక్క ప్రతిభని ఇక్కడ ప్రదర్శించాలని కాదు, ఆ ప్రతిభతో కూడా భగవంతుడు ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు అనమాట. సో దాని గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఏంటి అంటే డౌటేల్ అంటే ఏంటంటే దాన్ని అనుసంధానం చెయ్యడం. మనకి ఏదైతే ఒక ప్రవృత్తి కానీ ప్రతిభ కానీ ఉంటుందో ఇక్కడ మెటీరియల్గా, దానిని కూడా అది భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి దాన్ని మళ్ళీ భగవంతుడి సేవలో ఉపయోగించడం అన్నమాట. అది దాని మీనింగ్. సో మరి ఇక్కడ అర్జునుడు ఎలా మొదలు పెట్టాడు అంటే ఈ 5 స్టెప్స్. స్టెప్ అంటే ఏంటంటే అడుగులు వేయడం. సో అడుగులు ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలోనే, భౌతిక ప్రపంచంలోనే ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జీవించవచ్చు అనే దానికి ఉపయోగపడే మెట్ అన్నమాట. సో అది ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్ అండ్ మనము ఈ వరల్డ్లోనే, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటూ మన కర్మ చేస్తూ ఉండాలి. తర్వాత టీ ఫర్ 3 డూయర్స్. ఆ 3 డూయర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. 5 ఫార్ములాస్లో మళ్ళీ షార్ట్ చేశారు మనకంతా కూడా ఈ కలియుగంలో షార్ట్ కట్లో అనమాట. సో ఈ మూడిటి గురించి తెలుసుకున్నావు అని అంటే నీకు ఆ 5 యొక్క ముఖ్య అంశాలు అర్థమవుతాయి అని. తర్వాత అంటే ఈక్వల్ విజన్. సో ప్రతి ఒక్క జీవి అంటే 84 లక్షల జీవరాశులని లో కూడా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని జీవుడు గమనించాలన్నమాట. ప్రతి ఒక్కరు సర్వం కృష్ణమయం. సో అది మనం తెలుసుకొని ముందుకు సాగించాలి. కానీ కొంతమంది ఏంటంటే సరే అని వితండవాదం చేస్తూ మేము చేసే కర్మ కూడా మాకు భగవంతుడు చేయిస్తున్నాడు అని వితండవాదాలు మనం వింటూ ఉంటాము. ఇక్కడ ఈక్వల్ విజన్ అంటే ఏంటి అంటే సమదృష్టితో మనం చూడడం. ఒక చండాలుడిని కూడా అతనిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం వ్యవహరించడం అన్నమాట. కానీ భగవంతుడు భక్తుడిలో ఉంటాడు అంటే భక్తుడు భగవంతుడిలో ఉంటాడు అనే విషయాన్ని మనం పదే పదే తెలుసుకుంటున్నాము. సో మళ్ళీ తర్వాత లాస్ట్ ఈ లాస్ట్ 3 శ్లోకాస్ ఏంటి అని అంటే పీస్ ఫార్ములా, శాంతి మంత్రం అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పీస్ గురించే వెతుకుతూ ఉంటారు కదా, అది ఈ చాప్టర్లో ఉంది. అంటే ఈ చాప్టర్లో మనము కర్మ సన్యాసము ఏ విధంగా చేస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి మొదటి మెట్టు ఎలా వేస్తాము అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట.
సో ఇప్పటి వరకు ఏంటంటే థియరీ తెలుసుకున్నాము. ఇప్పటి వరకు అర్జునుడు ఏ విధంగా తన యొక్క ఆమ్, భావాన్ని వ్యక్తం చేశాడో మనం తెలుసుకున్నాము. సో దానికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి అని భగవంతుడు తెలియజేశాడు. సో భగవంతుడు ఆ, అర్జునుడి పరిస్థితి తెలుసు. అర్జునుడి యొక్క యోధుడు ఈ విధంగా తన మోహముతో ఆ విధంగా తెలియక మాట్లాడుతున్నాడు అని తనకి తెలియచేస్తున్నాడు అనమాట. సో మనం కూడా ఏంటి అని అంటే ఈ మానవ జీవితంలో చాలా గొప్పగా బతికేస్తున్నాము అనే అపోహలో ఉంటామన్నమాట. ఆ అపోహని, ఆ భ్రమని తొలగించడానికి శాస్త్రం ఏం చెప్తుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. సో ఈ ఈ ఈ చాప్టర్లో మనకి ముఖ్యంగా ఈ 4 అంశాలు ఉన్నాయన్నమాట. సో అంటే అర్జునుడు యా అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు? నువ్వు చెప్తున్నది అర్థమవుతుంది. సో కర్మ కన్నా సన్యాసమే గొప్పదని నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మరి నేను కర్మ చెయ్యాలా, సన్యాసం చెయ్యాలా, సన్యాసం తీసుకోవాలా అని ప్రశ్న వేశాడు. అంటే ఈ ప్రశ్న మనకి 3rd చాప్టర్లో కూడా ఇదే ప్రశ్నతో మొదలయ్యింది. మళ్ళీ ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇందాక కుకింగ్ దాంట్లో తెలుసుకున్నాం. సో మనం ముందు ముందు చూద్దాం. సో ఏది నాకు శ్రేయోదాయకము, కర్మను త్యాగం చేయడమా లేదా ఆసక్తి లేకుండా కర్మని నేను ఓనరించాలా అని అడుగుతున్నాడు. సో భగవంతుడు దానికి ఏం సమాధానం చెప్పేస్తున్నారు అని అంటే కర్మయోగము సన్యాసముతో సమానమే. అంటే కర్మయోగం కూడా అది ఒక సన్యాసంతో సమానంగానే ఉంటుంది. కానీ ఆ సన్యాసం కన్నా కూడా కర్మయోగము చాలా సులభము అని చెప్తున్నారు. సో అదేంటో మనం తెలుసుకుందాం. తర్వాత ఏంటి అంటే నిష్కామ కర్మయోగం గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుంటామన్నమాట. అంటే భగవంతుడు చెప్పడము వేరు, చేయించి చూయించడం వేరు కదా. సో ఇక్కడ చైతన్య మహాప్రభు కలియుగంలో తన భగవంతుని యొక్క అవతారం, సో అవతారాన్ని తీసుకొని తన స్వయంగా కర్మను చేశారనమాట. సో ఏకంగా మన ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాముడు కృష్ణుడు కూడా మానవ జన్మని తీసుకొని వాళ్ళు కర్మను చేశారు. కానీ అది ఎలా అంటే వాళ్ళు భగవంతులు అని తెలుసుకొని అక్కడికి కొట్టి పడేసి ఈ కలియుగంలో జీవులు ఇంకా ఇంకా కూడా పాపాలు చేస్తూ పాప ప్రవృత్తి పెరిగిపోయింది. సో అందుకని మళ్ళీ ఈ కలియుగంలో కూడా భగవంతుని అవతారము శ్రీ కృష్ణ చైతన్యులాగా వచ్చిందనమాట. సో అది తన ఆచరణ ద్వారా, అందుకని ఏం చెప్తారు అని అంటే ఒక గ్రేట్ మ్యాన్ని చూసి ఒక కామన్ మ్యాన్ నేర్చుకుంటాడు అని. సో ఇక్కడ అంటే మన ఆచరణలో ఉన్న భక్తుల ద్వారా మనం ఆచరణ ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. అది మనని బంధం నుంచి విముక్తి చేస్తుంది. అలాగే ఏంటంటే నిష్కామ కర్మలో ఎలాంటిది ఫలితం కూడా మనం ఆశించమన్నమాట. మనం చేసే కర్మ మనం చేస్తూ ఉంటాము. సో దాని యొక్క ఆ ముగ్గురు డూయర్స్, కర్తలు ఎవరు అని అంటే అదే మన ఆత్మ, భౌతిక ప్రకృతి, భగవానుడు. ఇక్కడ జీవుడు అని కూడా చెప్పలేదు చూడండి. చక్కగా మన ఆచార్యులు ఆత్మ అనే ఇచ్చేశారు. సో నీ జీవుడికి ఈ భౌతిక జీవితానికి అంటే ఈ స్థూల శరీరానికి ఎలాంటి విలువ లేదు అనే విషయాన్ని అక్కడ చెప్పకనే చెప్పేశారు. అంటే ఇంకా ఆ జీవుడు భౌతిక శరీరంలోనే కొట్టుకుంటున్నాడు అనుకోండి, ఆత్మ అనే దాని గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు? సో ఒక్కొక్క స్టెప్ మనం అర్థం చేసుకోవాలి. స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరంకి వర్క్ చేయాలి. సూక్ష్మ శరీరాన్ని కూడా తీసేసి ఆత్మ సైడు మనం వెళ్ళాలి. సో ఆత్మని పరమాత్మతో సంధానం చేయించాలి. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనము దీనికి చక్కని ఒక స్టోరీ కూడా ఉంటుంది, కైలాస్ స్టోరీ. అది కూడా మనం తెలుసుకుందాం ముందు ముందు. సో తర్వాత ఇంకా ఏం చెప్పారు అంటే ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణములు, భగవంతునిపై దృష్టిని నిలుపుట ద్వారా
వారు ముక్తిని పొందుట. సో మోక్షం మోక్షం అని ఓకే, ఈ గుడికి వెళ్ళామా మోక్షం వస్తుంది. చిన్నప్పుడు నేను కూడా శ్రీశైలం వెళ్తూ ఉన్నప్పుడు మనకి సాక్షి గణపతి చూసిన తర్వాత అక్కడ ఒక నంది ఉంటాడు. సో ఆ నంది యొక్క కొమ్ముల్లో నుంచి మనము శిఖరాన్ని చూసాము అంటే మనకి పునర్జన్మ ఉండదు. శిఖరం కనబడింది అంటే పునర్జన్మ ఉండదు అని మనం చెప్తూ ఉంటే విన్నాము. కానీ అది అంతా ఎలాంటిది అని అంటే ఒక అపోహలో వెళ్ళిపోతున్నాం మనము. అది ఎలాంటి వాళ్ళకి ఆ ముక్తి సంప్రదిస్తుంది అనే విషయాలు ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పారు. అది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం కర్మ చేస్తున్నామా అని మనకు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. అందుకని ప్రతిదీ కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటూ ఉండాలి. భక్తి అనేది కేవలము మన యొక్క ప్రయోజనం గురించి మాత్రమే, ఎదుటివాడిని వేలెత్తి చూపడానికి కాదు ఇక్కడ. సో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి అనే దానికి నిదర్శనం అన్నమాట. సో లాస్ట్ సెక్షన్లో అష్టాంగ యోగము ఏ విధంగా ఉంటుంది, ఆ అష్టాంగ యోగం ద్వారా ముక్తిని ఏ విధంగా పొందుతారు, అలాగే ఈ శాంతి మంత్రం అంటే ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుంటామన్నమాట. సో దీన్ని మళ్ళీ ఇంకా కన్సైజ్ చేస్తే ఈ చాప్టర్లో మళ్ళీ నేను ఇంకా దాన్ని ఆ 4 పార్ట్స్ని కూడా చక్కగా 3 దానిలాగా చేశాను. ఎలా అంటే ఫస్ట్ 10 శ్లోకాస్ కర్మయోగము మరియు సన్యాసము, అది మనకి కృష్ణార్పణ యొక్క భావాన్ని తెలియజేస్తుంది. తర్వాత సెక్షన్లో ఏం తెలుసుకుంటాము అంటే ఆత్మ యొక్క స్వరూపము, ఆ ఆసక్తి, జీవుడికి ఏ విధమైన ఆసక్తి ఉంటుంది, దానిని మనం సమదర్శనం ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఉంటుందన్నమాట. సో దీంట్లో కొద్దిగా ఈ 2 సెక్షన్స్ మనం కవర్ చేయడానికి ఎంత వీలైతే అంత చూద్దాం. సో ముఖ్యమైన శ్లోకాలను మాత్రమే నేను తీసుకున్నాను. తర్వాత శాంతి మంత్రము, ఇక్కడ భోక్తారాం యజ్ఞ తపసాం గురించి అది చాలా కోట్ చేస్తారు. సో ఆ శ్లోకం గురించి మనం బాగా తెలుసుకుంటాం అన్నమాట. సో అది భక్తి యోగానికి మెట్టు. సో ఈ 5th చాప్టర్ ఎలా మొదలయ్యింది అంటే అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలయ్యింది. మళ్ళీ ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రశ్న ఎలాంటిది అంటే సన్యాసాం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేయా ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ కృష్ణ, నీవు కర్మ సన్యాసమును అంటే కర్మను త్యజించుట ప్రశంసించావు, మరియు కర్మయోగమును అంటే భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనదో దయతో నాకు ఖచ్చితంగా తెలుపుతారా అని ఇక్కడ అడిగారన్నమాట. సో దానికి భగవంతుడు ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. సో సెకండ్ శ్లోక కూడా చదువుదాము. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసాన్ కరో ఉభౌ తాయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో వినిష్యతే. దేవదేవుడు సమాధానమిచ్చారు. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండునూ ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవలో కూడిన కర్మము ఉత్తమమైనది అని చెప్తున్నాడు. సో అది ఎలాగా అంటే ఇక్కడ ఈ ప్రశ్నలో ఈ 2 పిక్చర్స్ చూడండి. మనకి ఆచార్యులు, మనకున్న గురుజనులు చక్కగా పరిత్యాగము అంటే అది ఒక త్యాగము, వైరాగ్యము. సో మనము చాలా యజ్ఞాల గురించి తెలుసుకున్నాము, ఏ విధంగా ఆ యజ్ఞ చక్రం జరుగుతుంది అని తెలుసుకున్నాము.
సో ఇక్కడ పరిపక్వత చెందకుండా వైరాగ్యాన్ని తీసుకుంటే అది మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇక్కడ పల్గు వైరాగ్యము తర్వాత యుక్త వైరాగ్యము అని చెప్పారు. ఆ పల్గు వైరాగ్యములో కూడా ఇంకా ఏం చెప్పారు అంటే శ్మశాన వైరాగ్యము, మర్కట వైరాగ్యం గురించి వివరించారు. సో ఈ వైరాగ్యాల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. అంటే పల్గు వైరాగ్యము అంటే అసంపూర్ణ త్యాగము. అంటే బలవంతంగా కొంత త్యాగం చేయడం కానీ లేదా బాహ్యంగా బాహ్యంగా చేసే సేవలు లేదా యాక్షన్స్తో ఉండకపోవచ్చు, కానీ లోపల మాత్రం ఇంకా అది కోరుకోవడం అన్నమాట. అలాగే మిథ్యాచారి గురించి తెలుసుకున్నాము. సో వేషధారణలో ఒక యోగిలాగా కనబడతారు, కానీ వాళ్ళ యొక్క యాక్షన్స్ మాత్రం ఆ వైరాగ్యానికి చాలా దూరంగా ఉంటారన్నమాట. సో దానిని వాళ్ళు అనుకుంటారు ముక్తికి వెళ్ళే దారిలోనే ఉన్నాము అని. సో ముక్తిని పొందడానికి ఆరాటపడే వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను భౌతికమైనవిగానే భావించి పరిత్యజించడం. సో ఈ పల్గు వైరాగ్యంలో ఏం చేస్తారు అనంటే కంప్లీట్గా చెప్పాలి అంటే మాతాజీస్కి అయితే బాగా అర్థమవుతూ ఉంటుంది. ఉపవాసాలు చేయడం కానీ భగవంతుని పూజ చాలా కఠినంగా చేస్తే కానీ మనకి ఆ ఫలితం దక్కించదు అని ఎంతో కఠినంగా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది మళ్ళీ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే వేరే దానికి దారి తీస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రతిదీ కూడా భౌతికంగా మనం చూడకూడదు, దాని భావనతో ఆధ్యాత్మికతకు వెళ్ళాలి. సో అది ఎలా? ఇప్పుడు మనం ప్రసాదం గురించి విన్నాము. సో మనము భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా అంటే భోగా పెట్టకుండా తీసుకుంటే అది కర్మతో అంటే ఒక పాపముతో కూడిన ఏమంటారు అది కూడు అని అంటారు కదా. సో పాపపు కూడుని తింటున్నట్టుగా అన్నమాట. సో అలాగా అదే భగవంతుడికి అర్పించడం ద్వారా అందులో ఉన్న పాపాన్ని తీసేసి దాన్ని మనకి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నాం కాబట్టి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆ విధంగా మనం ఆ భౌతికత్వాన్ని ఆధ్యాత్మికం చెయ్యడం. అంతేగాని నేను చాలా లిమిటెడ్గా తింటున్నాను, నేను అన్ని నాన్ వెజ్ వదిలేశాను, ఇది చేశాను అది చేశాను వైరాగ్యంలో ఉంటున్నామని అనుకుంటాం కదా, దాని గురించి చెప్తున్నారనమాట. సో అదంతా కూడా అసంపూర్ణ త్యాగం అవుతుంది. సో పలుగు వైరాగ్యానికి చెందుతుంది. సో ఇంకా శ్మశాన వైరాగ్యము అని అంటే ఒక శ్మశానానికి వెళ్ళినప్పుడు ఒక జీవి ఒక కట్టెల పైన కాలుతూ ఉన్నప్పుడు ఆ జీవిని చూస్తూ అతని యొక్క మాటలు గుర్తుకొస్తూ ఆ పరిస్థితులను ఆ ఎన్విరాన్మెంట్ను చూస్తూ అక్కడ ఉన్న జీవులందరూ కూడా అయ్యో ఎలాంటి వారు ఎలా అయిపోయారు, ఏం జరుగుతుంది, ఇదేంటి జీవితం, అలాంటివన్నీ ఎన్నో మనం వింటూ ఉంటాము. సో అక్కడ ఉన్నప్పటి వరకు ఎలా అని అంటే అక్కడ చాలా మట్టుకు కూడా మనం చూస్తాము వేసుకునే బట్టలు కూడా ఏదైనా కానీ చాలా సాధారణంగా అది ఇది చూపించడానికి ఉంటుంది. అంటే శ్మశానంలో ఆ కట్టె కాలిపోయేంత వరకే వారి వైరాగ్యం అన్నమాట. వన్స్ ఆ కట్టె కాలిపోయి అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాతథ. సో మళ్ళీ ఏం చేయాలి, అక్కడ ఎందుకు ఒక జీవి ఎక్కడి నుండి ఎలా వచ్చాడు, ఎలా వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అనే విషయాన్ని గమనిస్తున్నాడా అది అనేది
మనకి మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. అది శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ శ్మశానంలో ఉన్నంత వరకే ఆ జీవికి వైరాగ్యం ఉంటుంది. తర్వాత శ్మశానాన్ని వీడిన తర్వాత మళ్ళీ సేమ్ వచ్చేయడం. తర్వాత మర్కట వైరాగ్యం. సో మర్కటము అని అంటే ఒక కోతి. ఆ కోతి ఎంత చంచలం. సో ఆ కోతి ఆ కోతికి ఎలా అంటే అంటే దానిని దాని యొక్క స్వభావం కానీ దాని యొక్క చేష్టలు కానీ అన్నీ కూడా ఆ మర్కటాన్ని ఎలా ఎలా చెప్తారు అంటే మన ఆచార్యులు స్థిరంగా ఉండకపోవడం అన్నమాట. సో ఒక భక్తుడిలాగా ఉండాలి, భగవంతుడి గురించి వైరాగ్యంలో ఉండాలి, వైరాగ్య భావంతో మనం కర్మ చెయ్యాలి అంటే ఎప్పుడూ కూడా ఒకే రకంగా మనం చేస్తూ ఉండాలి. పదే పదే ఒకే ఫుడ్ తింటేనే మనకి నచ్చదు. అలాంటిది పదే పదే మనకి ప్రభుపాదులు ఇక్కడ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 16 రౌండ్స్ చాంటింగ్, అంటే అంతకుముందు 64 రౌండ్స్ 128 రౌండ్స్ అలా చేసేవాళ్ళు. లాస్ట్కి 64 32 16 రౌండ్స్కి చేశారు. 16 రౌండ్స్ భక్తులందరూ కూడా పదే పదే ఎవ్రీడే అది చేయాల్సిందే. అది చెయ్యాలి కదా అని ఎంతో బద్ధకంతో ఎంతో బరువుతో చేశామనుకోండి, అది మన జీవితానికి ప్రథమ మెట్టు అనుకునే దాన్ని ఎప్పుడో రాత్రి పడుకునే ముందు ఓకే మనం ఫినిష్ చేయలేదు, రౌండ్స్ ఫినిష్ చేయాలి అనుకొని ఆ భక్తుడు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వైరాగ్యం ఎటు సైడ్ వెళ్తున్నట్టు. సో మనం ఏంటంటే మనం చూసుకోవాలన్నమాట. అందుకని ఇది వేకప్ అనేది ఇంపార్టెంట్. సో వింటూ ఉన్నప్పుడు కూడా మనం శ్రవణంలో ఎలా అంటే అటెంటివ్ హియరింగ్ అంటారు. హియరింగ్ అండ్ అటెంటివ్ హియరింగ్. శ్రవణం చేస్తాడు కానీ చేయనట్టే. అంటే నేను విన్నాను అంటాడు, మళ్ళీ ఏం విన్నావు అంటే తెలీదు, ఏం అప్లై చేస్తున్నావు అంటే తెలీదు. అంటే దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. సో ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో గుడ్డిగా మనము ఇక్కడ సబ్జెక్టు తెలుసుకోవడానికి, ఏదో శాస్త్రాలను వల్లించడానికి, శ్లోకాలను బైహార్ట్ చేయడానికి మనం గీత చదవట్లేదు. గీతని అంటే ఈ భగవద్గీత పరివర్తన రూపంలో మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, భగవంతునిలో నీలం అవ్వడానికి, అంటే ముక్తి. ఆ భగవంతుడి సేవలో మనకేంటి అంటే అది ముక్తి ఆల్రెడీ ప్రసాదం వచ్చేసినట్టే అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇది పలుగు వైరాగ్యం గురించి మనం తెలుసుకుందాం. సో సంపూర్ణ వైరాగ్యము అంటే ఆ భగవంతుడి సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండడం. సో ప్రతి పని మనం సేవ చేస్తున్నామా, భగవంతుడి సేవ చేస్తున్నాము, కర్మ చేస్తున్నామా, భగవంతుడి గురించి చేస్తున్నాము, చర్చించుకుంటున్నామా, భగవంతుని లీలని చర్చించుకుంటున్నాము, భగవన్నామ స్మరణ చేస్తున్నాము. ఇంకా ఎక్కడుంది అది? అందుకని అది కర్మ సన్యాసంతో అవుతుంది అని చెప్తున్నారనమాట, సంపూర్ణ వైరాగ్యం. సో సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతునికే చెందినది. దేని మీద కూడా ఎవ్వరూ సామ్యం ప్రకటించకూడదనే తత్వము. అలాగే సమస్తము కృష్ణుని సొత్తని ఎవరైతే ఎరిగి అతనిని కృష్ణ సేవలో వినియోగిస్తారో అదే యుక్త వైరాగ్యం అన్నమాట. సో ఇక్కడ ఎలా అనుకుంటాము అని అంటే సో 3 డూయర్స్లో మనం చూస్తాం అదే అన్నమాట. సో నాది నేను చేశాను అనే దాంట్లో ఉంటాడు కదా. సో అందుకని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోక చూడండి. సో 3rd శ్లోకాలో ఏం చెప్పారు అని అంటే జ్ఞేయ స నిత్య సన్యాసి యోనద్వేష్టీన కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం ద్వంద్వాత్ ప్రముచ్యతే. అంటే జ్ఞేయాస నిత్య సన్యాసి, నిత్య సన్యాసి లేదా పరిత్యాగి అయినవారు, యోనా ద్వేష్టిన కాంక్షతి అంటే కర్మఫలములను ద్వేషించుట కానీ వాంఛించుట కానీ చెయ్యనివారు.
నిర్ద్వందో హి మహాబాహో అంటే ద్వంద్వముల నుండి విడివడి ఉన్నవారు గొప్ప ఓ గొప్ప పరాక్రమం గల ఓ అర్జున అని చెప్తున్నాడు అనమాట. సుఖం బంధాత్ ప్రముచ్యతే అంటే అతడు లౌకిక బంధముల నుండి సులభముగా అధిగమించి సంపూర్ణంగా విముక్తుడగును. ఇక్కడ లౌకిక బంధములు ఇది మనందరికీ సంబంధించిందనమాట. సో లౌకిక బంధములు అంటే ఎన్నో ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మనకి విద్యుక్త ధర్మం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి, ఇంకా మన మనస్సు ఎన్నో చెప్తుంటుంది, పలు పలు విధాలుగా పరుగులు పెడుతూ ఉంటుంది, అన్నిటికీ ఉంటుందన్నమాట. సో సుఖం ఎలా అంటే చాలా రాజభోగాలు ఉన్న వాటిని ఏమంటారు ఛేదించి పాండవులు ఛేదించి యాక్చువల్లీ సో ఛేదించి వాళ్ళు ఏంటి అంటే అజ్ఞాతవాసంలో ఎలా ఉన్నారు ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది వైరాగ్యం అవుతుంది. సో వాళ్ళు రాజులు అయినప్పటికీ రాజ్యాన్ని వదిలేసుకొని వాళ్ళు ఎంతో కఠినంగా అన్నీ కూడా అడవుల్లో తిరుగుతూ ఆకులు అలమలు తీసుకుంటూ తర్వాత అజ్ఞాతవాసంలో వాళ్ళ వేషధారణ కూడా మార్చేసుకొని అజ్ఞాతంలో ఉండిపోతారనమాట. సో నేను మ్యూట్ చేస్తున్నాను. యా సో అలా మనకి ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే కొద్ది కొద్దిగా మన లౌకిక బంధాలను ఆ బంధనాలను తగ్గించుకుంటూ ఉండాలి. సో ఈ స్టోరీ మనం విందాం. ఇక్కడ చాలా అప్లై అవుతుంది. కైలాష్ స్టోరీ అన్నమాట. ఇది పిల్లలకి యాక్చువల్గా పిల్లల శ్లోకాలు చెప్పేటప్పుడు మనకి గౌరంగ దర్శన్ ప్రభుజీ చక్కగా గీతా సుబోధినిలో ఇలాంటి చక్కని శ్లోకాలు పిల్లలకి ఎంతో మోరల్ శ్లోకాలు చెప్తూ ఉంటారనమాట, స్టోరీస్. సో ఆ కైలాష్ స్టోరీ ఎంత చక్కగా ఉంటుంది అని అంటే ఒక జీవుడు, ఒక మనిషి కైలాస్ ఆయన పేరు. అయితే ఆ కైలాస్ ని ఈ బంధాల నుంచి విముక్తి చేయడానికి నారద మహర్షి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. సో నారద మహర్షిని కలుస్తాడు. సో అప్పుడు నారద మహర్షి ఏం చెప్తాడు అంటే ఆ కైలాసి యొక్క భౌతిక బంధనాలను చూసి ఆ బంధనాల నుంచి వదిలేయడానికి సహాయం చేయడానికి నారద మహర్షి చెప్తూ ఉంటాడనమాట కైలాష్కి. సో ఆ కైలాషు అన్నిలాగే తప్పించుకునేటట్టుగా చెప్తాడు. మనం కూడా వింటాం కదా, ఏదైనా సేవ చేయడానికి కానీ భక్తిలో ఇంకా మన కోరికలు తీరనప్పుడు ఎలాగ తప్పించుకోవడానికి. సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదా? ఓకే, ఇప్పుడు వినబడుతోందా? రావట్లేదు. మధ్యలో ఒక కాల్ వచ్చింది, అది అటెండ్ చేసే వరకు సౌండ్ పోయింది. ఒక్కసారి మళ్ళీ మీరు కనెక్ట్ అది బ్యాక్ వచ్చి ముందు వస్తారా? డిస్కనెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. వేరే వాళ్ళకి అందరికి వినబడుతోందా? రావట్లేదు. వినిపిస్తుంది మాతాజీ. ఓకే, సో మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, మీరు ఒక్కసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ బ్యాక్ అవ్వండి. ఓకేనా? సో ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఆ కైలాష్ స్టోరీలో సో సౌండ్ రావట్లేదు. మాతాజీ మీరు ఒక్కసారి సౌండ్ రావట్లేదు. మీరు డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకే, సో మనకేంటి అని అంటే ఏం తెలుసు, నాకు వినబడుతోంది మీ వాయిస్, మీకు వినబడట్లేదు కాబట్టి మీరు ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేయండి. హలో మాతాజీ, తనకి
అక్కడ పైన గుర్తులు ఏదో ఉంటాయి, దాంట్లో స్పీకర్ నొక్కితే వినిపిస్తుంది, లేకపోతే డిస్కనెక్ట్ చేయమని చెప్పాను. యా తనని అదే చూస్తున్నాను. ఆమె ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మీరు కనెక్ట్ అవుతే ఇట్స్ ఓకే, తన ఫిగర్ అవుట్ చేస్తారులే. సో ఓకే, మనం కైలాష్ స్టోరీ వింటున్నాం. అయితే నారద మహర్షి ఏం చేస్తా అంటే, నువ్వు చాలా ఇంకా ఈ భౌతిక బంధాలతో ఉండిపోతున్నావు, సో పద నేను నిన్ను భగవద్ధామానికి తీసుకెళ్తాను, వచ్చేస్తావా అని. సౌండ్ రావట్లేదు రమ్మా. మాతాజీ మీరు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ బ్యాక్ అవ్వండి. ఒకసారి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత లాగిన్ అవ్వండి, అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో యా, సో తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, అప్పుడు ఏం చెప్తాడు కైలాషు, మనకి ఇవన్నీ వచ్చేటి అనమాట జనరల్గా. దిస్ ఈజ్ అ రియాలిటీ. సో అప్పుడు మనకి ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్కి రావాలన్నా పాపం చూడండి విజయలక్ష్మి మాతాజీకి కూడా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. సో అట్లాగే మనకి ఏంటంటే ఒక ఉంటుంది, కానీ ఏదో ఒకటి కూడా మనకి ఆపుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కైలాష్కి ఏంటంటే తనకి పిల్లల పైన ఉన్న వ్యామోహము, ఇంకా వాళ్ళకి ఒక బాధ్యతలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, అటాచ్మెంట్ ఉంది, నేను వాళ్ళని ఇంకా చక్కగా తీర్చిదిద్దాలి, సో వాళ్ళు ఇంకా వాళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేయాలి, అప్పుడు నేను మీరు చెప్పినట్లుగా వింటాను, ఇప్పుడైతే నేను మీతో పాటు రాలేను నారద మహర్షి, నన్ను క్షమించండి అని కైలాష్ చెప్తాడనమాట. సో సరే అనేసి అక్కడి నుంచి నారద మహర్షి వెళ్ళిపోతారు. సో అలా అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కైలాష్ని అడుగుతారనమాట, ఇప్పుడైనా వస్తావా, ఇంకా ఇలాగే ఉండిపోతావా నువ్వు అంటే, అప్పుడు మళ్ళీ కైలాష్ అంటాడు, ఇప్పుడు నా పిల్లలు కొంచెం ఉద్యోగాలు అవి ఇవి చేసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ విధంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళకు తెలియట్లేదు, మనవడిని పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాబట్టి నేను వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, సో నేను ఇంకా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, నేను ఇప్పుడే రాలేను అనేసి మళ్ళీ పంపించేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ విధంగా పంపించేసిన తర్వాత మళ్ళీ సరేలే అనేసి, ఇంకా తెలియట్లేదు అనేసి నారద మహర్షి వెళ్ళిపోతారు. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారనమాట. సో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారు, అక్కడ కైలాష్ కనబడడు. సో వాళ్ళ పిల్లవాళ్ళని అడుగుతాడనమాట, ఏంటి కైలాష్ కనబడట్లేదు, ఎక్కడున్నారు ఏంటి అని అంటే, మా నాన్నగారు చనిపోయారు ఈ మధ్య, సో మేము అదే ఇక్కడ ఆయన గురించే ఫంక్షన్ చేస్తున్నాము, అది ఇది అనేసి వాళ్ళు చెప్తారనమాట. అయ్యో అవునా, నేను చెప్తే వినలేదు, ఇప్పుడు మళ్ళీ ఏ జన్మ తీసుకున్నాడా ఏంటా అనేసి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడనమాట నారద మహర్షి. అప్పుడు అక్కడే ఆ పక్కన ఉన్న కుక్క ఒకటి పిలుస్తుందనమాట, నారద మహర్షి అని మాకు పిలుస్తుంది. అదేంటి ఎవరు పిలుస్తున్నారు, కైలాష్ గొంతులాగా ఉంది అని చూస్తాడు. సో అక్కడ ఆ కుక్క నుంచి అది ఆ మాటలు వినబడతాయి. సో అప్పుడు చెప్తాడనమాట, అంటే అయ్యో చూసావా, నేను చెప్తే వినలేదు, ఈ భౌతిక జన్మ నీకు చక్కగా మానవ జన్మ వచ్చినప్పుడు నాతో పాటు రా, నేను తీసుకువెళ్తాను చక్కగా భగవద్ధామానికి అని చెప్తే నువ్వు వినలేదు, చూడు ఇప్పుడు నీకు కుక్క జన్మ వచ్చింది, పోనీలే ఇప్పటికైనా వస్తావా, ఈ కుక్క జన్మ నుంచి కూడా నేను నీకు సార్థకత చేయిస్తాను, నువ్వు రా అని అంటే, అవును పర్వాలేదులే, నాకు కుక్క జన్మ వచ్చింది, ఎందుకంటే నా పిల్లలు ఇంత చక్కగా నేను ఇల్లు కట్టి ఇదంతా చేస్తే వాళ్ళు ఇల్లుని సరిగ్గా చూసుకోవట్లేదు, దొంగలు అది ఇది వస్తున్నారు, చాలా ఇదంతా కూడా పాడు చేస్తున్నారు, సో అందుకని ఏంటంటే నేను ఇక్కడే ఉండి, నేను చక్కగా నా ఇంటి దగ్గరే ఉండి నేను ఇంటి కాపలా చేయడానికి ఉన్నాను, పర్వాలేదు నాకు కుక్క జన్మ వచ్చినా పర్వాలేదు, ఇంకా వాళ్ళకి బాధ్యత అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు, సో నేను వాళ్ళని కాపాడుతూ ఉంటాను అంటాడు.
నీ కర్మ అనేసి వెళ్ళిపోతాడు మళ్ళీ నారద మహర్షి. సో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడనమాట. ఎందుకంటే ఇది ఆయన భక్తి వేదాంతులు. సో నారద మహర్షి ఇన్నిసార్లు కూడా ఒకరికి కృప చూపించడానికి వస్తూ ఉన్నా కానీ ఆ బద్ధ జీవితంలో ఉన్న కైలాసుడికి అర్థం కావట్లేదన్నమాట. సో మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అసలు ఆ కుక్క కూడా అక్కడ కనబడదు, ఏమీ లేదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పొలాలలో ఒక పాము కనబడుతుంది అనమాట. ఆ పాము బుస కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత అంటే ఈయన నారద మహర్షి తన ఒక పెద్ద వేదాంతుడు, భక్తి వేదాంతుడు కాబట్టి తనకి అన్నీ అర్థమవుతాయి. భగవంతుని సేవ స్వయంగా చేస్తూ ఉంటాడు కాబట్టి సో తన ఏంటి అంటే తనకి ఆ సంభాషణ అనేది కూడా అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆ పాము చెప్తూ ఉన్నప్పుడు ఏంటి నువ్వేంటి ఇప్పుడు పాము జన్మ తీసుకున్నావా, ఇప్పుడైనా నువ్వు వస్తావా రాదా, లేదు అంటే ఎలా మరి, ఇప్పుడు ఇంకా నువ్వు ఇంతకన్నా నీచమైన జన్మల్లోకి వెళ్ళిపోతావు, తర్వాత నేనేమీ చేయలేను కూడా, నా చేతుల్లో ఏమీ ఉండదు అని నారద మహర్షి చెప్తూ ఉంటే అది అప్పటికి చెప్తుంది, ఇప్పుడు పర్వాలేదు, నా పిల్లలు కొంచెం ఇల్లు అదంతా చూసుకుంటున్నారు, కానీ ఈ ఎస్టేట్స్ తర్వాత ఇక్కడ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు, పంటలు పొలాలు అన్నీ నష్టపోతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయి కూడా ఈ ఎలకలు పందులు అన్నీ అంటారు కదా, అవన్నీ కూడా ఈ పొలాన్ని నాశనం చేస్తున్నాయి, నేను ఇక్కడ వాటిని అన్నిటిలో నుంచి రక్షిస్తున్నాను అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా నారద మహర్షికి ఇంకా ఈయన అసలు అర్థం కావట్లేదు అని గట్టిగా మందలించడానికి ఆగు అని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిపోయి పిల్లలకి చెప్తాడనమాట, మీ పొలంలో ఒక పాము తిరుగుతూ ఉంది, అది బుసలు కొడుతూ ఉంది, అందరినీ చంపేస్తుంది, తర్వాత మీకు కష్టము అని అలా చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చి అందరు వాళ్ళ పిల్లలు, ఆ కైలాసుని యొక్క సొంత పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు, కొడుకులు కోడళ్ళు కూతుర్లు అందరూ కూడా ఆ పాముని చూసి కర్రతో బాది 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 దాన్ని చంపేస్తారనమాట. సో అప్పుడు ఆ బాధలో అప్పుడు ఇంకా కైలాష్ పిలుస్తాడనమాట నారద మహర్షిని, ఇప్పుడు నేను వచ్చేస్తాను అని. ఇప్పుడు నువ్వు వచ్చేస్తావు అన్నా నీకు ముందే నేను చెప్పాను కదా. సో ఈ కథలో మనం చాలా నేర్చుకోవాలన్నమాట. సో ఈ కథ ఎలాంటిది అని అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. సో స్టూడెంట్స్ ఒక స్టేజ్లో ఉంటారు, గృహస్థులు ఒక స్టేజ్లో ఉంటారు, తర్వాత ఆ గృహస్థ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా వారికి ఉన్న కోరికలతో దానిని ఇంకా అర్థం చేసుకోకుండా వానప్రస్థుల్లో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా మనకి ఈ భౌతిక అంటే ఈ లౌకిక బంధాలు ఏ విధంగా మనకి అటాచ్ అవుతాయి అని మనం తెలుసుకుంటామన్నమాట. సో అట్లా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎలాంటిదైనా కూడా మనము స్వీకరించాలి. సో ఒక్కసారి అంటే ఇప్పుడు మనము చేయలేము, డైరెక్ట్గా సన్యాసం తీసుకోలేము. ఎండ్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే భగవంతుని సేవలోనే ఉండాలి. సో భగవంతుని సేవలో ఉండాలి అని మనకు ఖచ్చితంగా చెప్పినా మనం ఉండలేని పరిస్థితి ఉన్నది అని అన్నప్పుడు దాన్ని మనము అనుసంధానం చేయాలి. సో కనెక్ట్ చేయాలి, డౌటేల్ చేయాలి. సో ఈ కర్మ సన్యాసము అందుకని దీన్ని నిత్య సన్యాసం లాగా చేయాలి. కర్మయోగము మనం ఏదైతే సెల్ఫ్ సెంటర్గా ఉన్న కర్మయోగాన్ని కర్మ సన్యాసం లాగా అంటే భక్తితో చేసేదాన్ని కర్మ సన్యాసం అంటారు. సో వాళ్ళు ప్రతి క్షణం ఆ సన్యాసాన్ని వైరాగ్యాన్ని వహిస్తున్నట్టు అదే యుక్త వైరాగ్యం అవుతుందన్నమాట. సో ఎలాంటి ద్వంద్వాలు కూడా ఉండవు. ఇంకా డ్యూయాలిటీగా కొంతమంది ఏంటి అని అంటే డూప్లిసిటీ ప్లే చేస్తారు, ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడతారు. తర్వాత ఇంకా ఇవన్నీ ఎలాగో మనకి చాలా ఉంటాయన్నమాట. భౌతిక ప్రవర్తనలో కానీ వారి పరివర్తనలో కానీ ఎలాంటి మార్పు ఉండదు, ఒక ఫేక్ పరివర్తన ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చాలా చూస్తాము. కానీ భక్తుడు ఎలా అంటే ప్రతి క్షణము కూడా ఆ భక్తి సేవలో ఉన్నప్పుడు అది అలా ముందుకి స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తూనే ఉంటుంది, కానీ వెనకకి తోసేయదు.
సో అందుకని భక్తులతో ఉండమని మనకు చెప్తారు. భక్తితో ఉండమని చెప్తారు. తర్వాత భక్తిని మనము ప్రతి క్షణం అలవర్చుకోమని చెప్తారు. ఇక్కడ అందుకని దానినే కృష్ణ కాన్షియస్ అంటే కృష్ణ చైతన్య భావనతో మనం భక్తి చేయడం. సో జ్ఞానాన్ని పెంచుకోవడం, ఆ తత్వంతో అర్థం చేసుకోవడం. సో నిత్య సన్యాసి అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓ అర్జున, నువ్వు నిత్య సన్యాసి అవ్వడానికి ప్రయత్నం చెయ్యి. ఏవైతే కర్మ ఫలాలు వస్తున్నాయో వాటిని ద్వేషించకు. ద్వేషించుట కానీ వాంఛించుట కానీ చెయ్యని వారే నిత్య సన్యాసి అవుతారనమాట. సో ఒక్కొక్కసారి మన అనుకున్న ఫలితాల కన్నా డిఫరెంట్గా మనకి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఎ రియాలిటీ అని గమనించి దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడే అది మనకి రియల్ అయిన ఎగ్జామ్. సో లైఫ్ అంతా కూడా ప్రిపరేషన్ ఉంటేనే ఆ డెత్లో మన ఎగ్జామ్ బయటపడుతుంది. సో లైఫ్ అంతా కూడా ఇప్పుడున్న జనరేషన్లో అంతా ఏంటి అంటే గొడవలు, తర్వాత ఎన్నో విషయాల్లో ఇది నాది నీది అనుకుంటూ జీవితం అంతా అయిపోతుంది. ఇంకా తర్వాత ఏముంది మిగిలి? సో అందుకని మనకు చెప్పారు, లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలి, డిస్టింక్షన్లో రావాలి అంటే ప్రిపరేషన్ జరగాలి. సో ఈ లైఫ్ మాన్యువల్ మనకి ఏం చెప్తుంది అంటే ప్రతి దినము కూడా నువ్వు దాన్ని ఆస్వాదించు. ప్రతి యాక్షన్లో కర్మ అనేది భగవంతుడికి సంబంధించిందిగా చెయ్యి. అప్పుడు నీకు ఎలాంటి బంధం కూడా అంటుకోదు. అనాసక్తిగా చేయాలి, ఆసక్తి ఉండకూడదు అనే విషయాలు పదే పదే మనకి బోధిస్తున్నారు. సో అప్పుడు అందుకని ఏమవుతుందంటే ఈ శరీరంతో ఉన్న బంధంతో భౌతికంతో మనం చూడడం ఆపేస్తే, ఫస్ట్ చెప్పినప్పుడే కైలాస్ వెళ్ళిపోయి ఉంటే అంటే అర్థం చేసుకొని ఉంటే తనకి ఆ మానవ జన్మ నుంచి ఇంకా ముందుకు వెళ్ళేది. తర్వాత కూడా మళ్ళీ నచ్చ చెప్పారు, అయినా అర్థం కాలేదు. కుక్క జన్మ వచ్చిన తర్వాత కూడా అర్థం కాలేదు. ఇంకా పాము జన్మ వచ్చినప్పుడు అది విషాన్ని వెదజల్లే విషపు జంతువు కాబట్టి ఇంకా దానిని తొలగించాలి. సో అది తొలగించడానికి కఠినంగా ప్రయత్నించాల్సి వచ్చింది. సో ఇక్కడ మనకి ఎవరైనా ఏదైనా మనకి చెప్తూ ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అనే భావనలో మనం తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు భక్తి అనేది ముందుకు వెళ్తుంది. లేదా భక్తి అనేది అర్థం కాదు సరి కదా, ఇంకా ఎక్కడ లేని పాపాలన్నీ కూడా మన కోటాలో వేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో భక్తి అంటే బాహ్యంగా పూజ చేయడము మాత్రమే కాదు, మన ఇంటర్నల్ భక్తి అనేది జరగాలి. సో అది సో ఇక్కడ అదే చెప్పారనమాట. సాంఖ్యయోగం యొక్క లక్ష్యము చెట్టు యొక్క మూలాన్ని కనుగొనడం. అంటే సాంఖ్యయోగము అంటే ఆధునికంగా ఇప్పుడు మనం చూస్తాము ఎంతోమంది సైంటిస్టులని కానీ ఎంతోమందిని చూస్తాము. సో వాళ్ళు ఎలా అంటే మూలాలను కూడా మనము వెతుకుతూ ఎన్నో పాత పురాతన విషయాలు కూడా వెలికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనకి. కానీ అవి ఎన్ని వచ్చినా కానీ ఒక వేరు నుంచే, అంటే ఒక వేరుకి చక్కగా మనము నీరు పోస్తూ ఉంటే ఆ వేరు నుంచి మనకి చెట్టు అనేది వస్తుంది అనే విషయం తెలుసుకున్న జీవుడు ఏమవుతుంది అంటే భక్తిని పూర్తిగా అర్థం చేసుకుంటాడనమాట. అంటే భక్తి నేరుగా మూలాలకి నీరు పోయడం లాంటిది అంటున్నారు. సో ఎంత అయినా కానీ నువ్వు మూలాలు ఎక్కడ వరకు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మూలాలని ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని ఉంది ఒక వేరు, దానికి నీళ్లు పోస్తూ ఉంటే పైన చెట్టు చక్కగా ఉంది అని అంటే సరిపోతుంది అని చెప్పారు. సో ఆ విధంగా భక్తి మనం అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం చేద్దు. వాట్ ఈస్
మీతో కాల్ వస్తుంది. సో అలా అన్నమాట. సో ఇక్కడ ఇంకొక 2 శ్లోకాలు మనం తెలుసుకొని ఇది 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 సెవెంత్ అండ్ 10th తెలుసుకుందాము. అప్పుడు మనకి కొద్దిగా ఐడియా వస్తుంది. సో సెవెంత్లో ఏముండింది? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వాన్ అపి న లిప్యతే. అంటే ఎన్నడు చిక్కుకొనబడడు అంటే బంధుడు కాడు. ఇది కూడా మనం ఆ స్టోరీలో నుంచే వస్తుంది. సో యోగయుక్తో విశుద్ధాత్మ అంటే భక్తి యోగముతో కర్మ నొనరించబడువాడు విశుద్ధాత్ముడు అవుతాడు. విజితాత్మ జితేంద్రియ అంటే తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడును అగు మానవుడు. ఏదో తప్పు ఉన్నట్టుందా? తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడకు మానవుడు. సర్వభూతాత్మ భూతాత్మ అంటే సర్వులకు ప్రియుడై ఉండును, అందరును అతనికి ప్రియులై ఉందురు. కుర్వానపిన లిప్యతే అంటే అట్టివారు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడు బద్ధుడు కానే కాడు. సో అంత క్లియర్గా ఉంది కదా. సో అదే అనమాట, మన మనస్సు బుద్ధి అన్నీ కూడా మనకి భగవంతుని సేవలో ఉపయోగించాలి. సో అంటే కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు ఇంద్రియ కర్మలచే ఏనాడు కూడా ప్రభావితం కాడు. అలాగే తాను భగవంతుని నిత్య సేవకుడిలాగా తెలుసుకున్న కారణంగా అతడు భగవత్ సేవ తప్ప వేరే ఏ కార్యము చెయ్యలేడు. అప్పుడు ఏమవుతుందంటే అదే కృష్ణ భక్తి భావనలో మనం భక్తి చేయడం అన్నమాట. కృష్ణ భక్తుడు ఇంద్రియ కలాపాలతో నెలకొనినట్లు కనిపించిన సర్వదా ముక్తుడే అయి ఉంటాడు. సో మనకి చాలామందికి ఏంటంటే ఒక ఆందోళన ఉంటుంది. ఓకే, ఈ భక్తులు ఓకే చాలా కఠినంగా ఉన్నాయి నియమాలు కానీ, దీక్ష తీసుకోవడం కానీ, ఇది చేసుకోవడము అనే అపోహలో ఉండిపోతారు. కానీ అక్కడ మన జీవితానికి సార్థకం వస్తుంది, అది గమనించాలి మనం. కొన్ని విడిచిపెడితేనే కొన్నిటిని మనము స్వీకరించగలుగుతాము. సో విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా అని మనం ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తూ ఎంతవరకు ముందుకు వెళ్తున్నాము అనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా గమనిస్తూ మనము ఈ భక్తి చెయ్యాలి అని చెప్తున్నారనమాట. సో ఇది ఒకటి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సో బ్రహ్మ 5.10 ఇది. సో బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం తక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస అంటే ఆసక్తి లేకుండా భగవంతుని కొరకే కర్మనొనరించుట. పద్మపత్రం ఇవాంభస అని అంటే ఇక్కడ పద్మపత్రము అంటే తామరాకు యొక్క తామర పువ్వు ఆకు ఉంటుంది కదా. సో దానిపైన ఉన్న నీటి బొట్టు ఎప్పుడూ కూడా నీటి బొట్టు ఉంటుంది, కానీ ఆ పత్రానికి అంటుకొని ఉండదు. అవి రెండు కూడా డిఫరెంట్గా కనబడతాయి మనకి. అంటే చక్కగా మనం ఆ నీటి బొట్టుని చూడవచ్చు. వాటర్ని మనం చూడగలుగుతామా? ఏ పాత్రలో వేస్తే పాత్ర ఉంటుంది, కానీ ఆకుపైన ఆ బొట్టు మాత్రం ఆ బిందువు చక్కగా బొట్లుగా మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. అంటకుండా ఉంటుంది అనే విషయం అన్నమాట. సో ఎప్పుడైతే మనము భగవంతునికి మన కర్మ చేస్తామో అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా కర్మ చేస్తామో అప్పుడు మనకి ఆ కర్మ ఫలితం అంటుకోదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. ఇక్కడ అదే. సో ఈచ్ లైన్ మనము దాన్ని సపరేట్ చేస్తే బ్రాహ్మణ్యాధాయ కర్మాని అంటే కర్మఫలములన్నిటినీ భగవానునికి అర్పించడం. సంఘం త్వత్వా కరోతి యః అంటే ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు. తర్వాత లిప్యతేన సహ
లిప్యతే నా స పాపేనా అంటే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే మెయిన్గా ఏంటి అని అంటే మనము పాపాలను తగ్గించుకోవాలి. లేదు అంటే మన పుణ్యం ఏమవుతుంది అని అంటే మనం మంచి కర్మలు చేస్తున్నాము అనే దాంట్లోనే వెళ్ళిపోతాము. కానీ మనకు తెలియకుండానే ఎన్నో పాపాలు అక్కడ జతకూరుతూ ఉంటాయన్నమాట. సో అలాంటివి ఆ పాపాలు ఎక్కువ అవుతున్నప్పుడు పుణ్యం కరిగిపోతూ ఉంటుంది. సో పుణ్యం కరిగిపోయింది అంటే మళ్ళీ మనకు పాపపు జన్మ వస్తుంది. సో అందుకని ఇక్కడ ఆ పాప ఫలితాలకు కూడా మనకు అంటే మనం చేసే కర్మకి పాపం అంటుకోదు అని చెప్పేస్తున్నాడు. ఇంకేంటండి అక్కడ? ఇంకెందుకు మనం భక్తి చెయ్యము? భక్తి చేయకపోవడానికి కారణం ఏముంది ఇక్కడ? సో భక్తి చేస్తే నీ జీవితంలో సార్థకత వస్తుంది. భక్తి చేస్తే భగవంతుని ధామానికి వెళ్తావు, మోక్షం లభిస్తుంది. భక్తి చేస్తే నీకు అన్ని విధాలా కూడా భగవంతుని యొక్క సహాయం లభిస్తుంది. అలాగే భక్తి చేయడం వల్ల నీ పాపం అంతా కూడా పోతుంది. సో భక్తి ఎందుకు చేయట్లేదు ఇంకా అంటే ఎంత బద్ధ జీవితంలో ఉండిపోయామో అది గమనించుకోవాలి. అందుకనే దానికి మేలుకువ అవసరం. సో మనం ఇది ఎలా అయితే నీటిచే అంటబడిన తామరాకు వలె మన ఈ పాపాలన్నీ కూడా ప్రభావితం కావన్నమాట. సో మనం ఆ విధంగా భక్తి చేయడానికి ప్రేరేపిస్తున్నారనమాట. ఇది ఈ విధంగా. సో ఇంకా ఈ శ్లోక అంటే యాక్చువల్గా ఎప్పుడే ఇంకా చాలా ఉన్నాయి దీనికంటే ముందు. మేబీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలే. అయితే ఈరోజు ఒకసారి రీక్యాప్ చెప్పేసుకొని అంటే మనకి అర్జునుడికి ప్రశ్న వచ్చింది మళ్ళీ. ఏమని ప్రశ్న వచ్చింది? నేను కర్మయోగము చేయడం శ్రేయోదాయకమా లేదా కర్మ సన్యాసం తీసుకోవడం శ్రేయోదాయకమా అని అడుగుతాడనమాట. సో అప్పుడు అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే రెండూ సమానమే. ఎప్పుడైతే ఆ కర్మని మనము భగవంతునికి అర్పణ చేస్తామో అది ఇది సన్యాసము పూర్తిగా సన్యాసం తీసుకోవడం కూడా రెండు సమానం అవుతుంది అని. సో కర్మని అందుకని దాన్ని కర్మ సన్యాసం అని ఇక్కడ యాడ్ చేశారనమాట. కర్మ సన్యాసం అంటే ఆసక్తి లేకుండా కర్మ చేయడం. సో కర్మయోగి ఏంటి అంటే సంగత్వం లేని కర్మ ముక్తికి దారితీస్తుంది. సంగత్వంతో కూడిన కర్మ మనిషిని బంధుడిని చేస్తుంది. ఇది కర్మి. సో చాలా మటుకి కష్టపడిపోయి రోజంతా కష్టపడిపోయి చాలా సంపాదిస్తూ ఒక గాడిద చాకిరీ చేసుకునే కర్మి చాలా కర్మ చేస్తున్నాడు, భగవంతుడికే చేస్తున్నాడు అనే భావనలో ఉంటాడు. కానీ ఏది భగవంతుడికి అర్పించడు. అదే కర్మయోగి ఏంటి అంటే చాలా సులభంగా సుసుఖం కర్తుమవ్యయం అంటారు. అందుకని భక్తి. సో చాలా సుసుఖంగా రోజువారి పనులు చేసుకుంటూ ఆ నిత్య కర్మని యాడ్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోతాడనమాట. అది మనకి ముక్తికి దారి తీస్తుంది. సో అది అందుకని ఒక పనిని పదే పదే చేయడం అనేది యోగం అవుతుంది. ఆ యోగాన్ని భక్తికి అటాచ్ చేసినప్పుడు అది కర్మ సన్యాసం అవుతుందన్నమాట. కాబట్టి బంధము లేకుండా ముక్తిని కలిగించేది చర్య కాదు అది. కానీ ఏ చైతన్యముతో ఆ చర్య చేస్తున్నామనేదే ముఖ్యము. అంటే చర్య అంటే ఇక్కడ ఒక పని. సో అందుకని అది గమనించుకోవాలి మనం. భక్తి ఇక్కడ ఏంటి అంటే ఈ చాప్టర్ మొత్తంలో కూడా ఇంకా ముందు కూడా భక్తిని చేపట్టు అనే సందేశాన్ని ఇవ్వడానికి మన ఆచార్యులు, మన గురువులు, మన గురుజన అందరూ ప్రయత్నం చేస్తున్నారన్నమాట. భక్తిని చేపట్టు అంటే చాలా మట్టుకు ఇంకా వేరే పెడార్థాలు తీస్తూ ఉంటారు ఇక్కడ. అందుకని అంటే భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, అర్జునుడికి చెప్తున్నాడు. అంటే అర్జునుడి రూపంలో ఉన్న ప్రతి జీవికి చెప్తున్నాడు అన్నమాట. నువ్వు చేసే కర్మ నిన్ను బంధుడిని చేస్తుంది. ఆ బద్ధుడు ఎలా అవుతాడు అని అంటే తనకు వచ్చిన ఏదైతే జన్మ ఉంటుందో ఆ జన్మను సార్థకం చేసుకోకుండా నీచ జన్మంలోకి వెళ్ళిపోతాడు.
కాబట్టి సోల్ ఈజ్ ఎటర్నల్, సోల్ అనేది శాశ్వతమైనది అనేది తెలుసుకోవాలన్నమాట. సో తెలుసుకొని ఆ కోరికలన్నీ కూడా, నీకు కోరికలు కొన్ని ఉన్నాయా, ఓకే, నువ్వు తీర్చుకో. మనకి చెప్తున్నారు ఆ కోరికలని భగవంతునికి సమర్పించు, ఆ భగవంతుడికి కర్మలాగా దానిని ఆ కోరికలను తీర్చుకో అని మనకి చెప్తున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాడో భక్తుడు, ఇంకా కోరికలే ఉండవు అక్కడ, అన్నీ కూడా అవి పోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని భక్తి చేస్తూ ఉండాలి, భక్తి చేస్తే కానీ అవి జరగవు. సో భక్తి చేస్తూ ఉంటే నీకు ముందుకు ఇవన్నీ జరుగుతాయి అని మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? సో ఇక్కడికి మనము ఆపేద్దాము. సో విజయలక్ష్మి మాతాజీ మీకు వినబడిందా? తర్వాత వినిపించింది. నైస్. మధ్యలో కాల్ వచ్చింది, దాంట్లో సౌండ్ పోయింది. తర్వాత నేను అదే ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. యా, సో మళ్ళీ ఏంటి అంటే కైలాష్ స్టోరీ విన్నారు కదా? స్టార్టింగ్ లో వినలేదు. సో కైలాష్ స్టోరీలో అది ముఖ్యంగా ఏంటి అని అంటే, ఈ బద్ధ జీవితంలో ఒక జీవుడు, బద్ధుడైన జీవుడు ఏ విధంగా బందీ అయి ఉంటాడు, ఈ శరీరం యొక్క అటాచ్మెంట్తో, లేకపోతే మనస్సు చెప్పే మాటలతో, చేష్టలతో ఏ విధంగా బందీ అయి ఉంటాడు అనే విషయం గురించి ఆ చక్కని స్టోరీ అనమాట. మళ్ళీ రికార్డింగ్లో వినండి. సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా మనకి కర్మ గురించి కానీ, భక్తి గురించి కానీ, భక్తి ఇప్పుడు మీరు చేసేది ఏదైనా కానీ అది భక్తి కాదా అనే క్వశ్చన్స్, అలాంటి ఏమన్నా ఉంటే మనం తీసుకుందాము, లేదు అంటే ఇక్కడికి ముగిద్దాం. యా, యాక్చువల్లీ మనం 3 డూయర్స్ది కొంచెం చెప్పుకోలేదు. సో ఆ 3 డూయర్స్ ఏంటి అని అంటే, ముగ్గురు కర్తలు. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి లైఫ్ లెసన్. భగవద్గీత మొత్తంలో 5 అంశాలలో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఆ 5 ఏంటి అని అంటే, జీవుడు, పరమాత్ముడు, కాలము, కర్మ, తర్వాత ప్రకృతి. ఈ 5 అంశాలలో నుంచి ప్రతి ఒక్క చాప్టర్ని కనెక్ట్ చేస్తారు. తర్వాత మనకి 3 డూయర్స్ ఇక్కడ ఏం చెప్పారు అంటే, జీవుడు, భగవంతుడు, ప్రకృతి, ఈ 3 విషయాలన్నమాట. అంటే జీవుడికి ఒక ఆలోచన, తనకి ఉన్న మేధాశక్తి వల్ల ఆలోచన వస్తుంది. అందుకే భగవంతుడు జీవుడిని సృష్టించడానికే, ఎందుకు అంటే తనకి ఆ మేధాశక్తి ఇవ్వడానికి. సో అది దేనికి ఉపయోగించాలి? భగవంతుని యొక్క లీలలని చర్చించుకోవడానికి, అతనిని ఇంకా 10 మందికి పంచడానికి ఆ జీవుడి యొక్క కర్మ అనేది జరగాలి. కానీ అప్పుడు జరుగుతుంటేనే అప్పుడు కాల ప్రభావం కానీ, ఈ కర్మ ప్రభావం కానీ ఆ జీవుడి పైన ఉండదు. అలాగే భగవంతుడికి మనం చేయడం వల్ల ఈ ప్రకృతి యొక్క కాంక్షలు, అంటే ప్రకృతి ఇచ్చే ప్రభావం కూడా ఈ జీవుడి పైన ఉండదు. సో ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయ మాతాజీని తీసుకున్నప్పుడు, తనకి ఈరోజు క్లాస్ నేను వినాలి ఖచ్చితంగా అని అనిపించింది. కాబట్టి ఎలాగైనా ప్రయత్నం చేసి తన మళ్ళీ ఏమి జరిగిందో అని తెలుసుకొని తన అటెండ్ అయ్యారు. సో మనకి ఏదైతే ప్రయత్నం గట్టిగా ఉంది అన్నప్పుడు భగవంతుడు దానికి చూపిస్తాడు. సో అట్లాగే మనం ఏంటి అంటే, ఈ ప్రకృతి ప్రభావం ఎన్ని రోజులు ఉండదు మన పైన. సో ఆమె యోగమాయ అయిపోతుంది, మహామాయ. ఏంటో మాయ అంటారండి, ఏంటో ఇది, ఈ మాయ గురించి మాకు అర్థం కాదు, మేము చక్కగా పీస్ఫుల్గా గుడికి వెళ్తాము, అక్కడ దండం పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాము, వచ్చేస్తాము. గుడ్. అంటే నువ్వు వేరే పనులు చేయకుండా గుడికి వెళ్తున్నావు, గుడిలో స్పెండ్ చేస్తున్నావు, గుడిలో సేవ చేస్తున్నావు, దాట్స్ నాట్ బ్యాడ్, గుడ్డే అది. కానీ ముందుకెళ్ళాలి కదా నువ్వు ఇంకా అక్కడితో ఆగిపోకూడదు. అదే ప్రపంచం అనుకొని జీవించేస్తున్నారు. గుడిలో ఎక్కడైనా ఇప్పుడు చూడండి, మొన్న గురు పౌర్ణిమకు కానీ, ఇంకా వేరే ఏదైనా పండగలు వచ్చాయి, మొన్న ఇంకోది ఏమొచ్చింది, తొలి ఏకాదశి, ఇలాంటివన్నీ కూడా అన్ని గుళ్ళు ఇలా కిక్కిరిసిపోతున్నాయి అన్నమాట. ఆ వేద మంత్రాలతోని అదే అనుకొని గుళ్ళల్లో కూడా అసలు ఆ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో అలా ఎలా అయిపోతుంది అని అంటే, మనకి గుడి కానీ ఒక బ్రాహ్మణుడు చేసే కర్మ ఏంటి అంటే
ఈ విద్య అనేది దానం చేయాలి. ఈ వేద జ్ఞానంలో ఉన్న విద్యని మనం దానం చేయాలి. అది దానివల్ల ఆ జీవుడికి ఉపయోగపడాలి. అంతేగాని ఆ జీవుడు ఏమవుతుంది అని అంటే ఒక ఐశ్వర్య జ్ఞానం అన్నమాట. ఐశ్వర్య జ్ఞానంలో వెళ్ళిపోతున్నాడు. ఐశ్వర్య జ్ఞానం కన్నా కూడా మనకి ప్యూర్ డివోషన్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించుకోగలగాలి. ఐశ్వర్య జ్ఞానం తెచ్చుకోవడము ఓకే. మనం అందుకని ఇక్కడ ఏమంటారంటే కృష్ణునికి కూడా ఎందుకు ఇక్కడ ఇస్కాన్ తర్వాత ఈ వైష్ణవ సంప్రదాయంలో బ్రహ్మమధ్వ గౌడ్య సంప్రదాయానికి ఎక్కువ విశ్లేషణ ఉంది అని అంటే ఇది ప్యూర్ డివోషన్ని చాటి చెప్తుంది. ఇక్కడ వేరే సంప్రదాయాలన్నీ కూడా ఐశ్వర్య జ్ఞానము. కృష్ణుడిలో ద్వారకా కృష్ణుడు ఉంటాడు, యశోద కృష్ణుడు ఉంటారనమాట. సో అట్లాగే వ్రజభూమిలో ఉన్న వాళ్ళు అంటే ఆ వ్రజవాసులు చాలా గోపికలు ఎలా ఉంటారంటే చాలా సాదాసీదాగా ఉంటారు. ఆ సాదాసీదాగా ఉన్న వాళ్ళది యొక్క భక్తే భగవంతుడికి చాలా ఇష్టం. సో వాళ్ళని తన ఎలా అంటే అందుకని అంటే మనం గోపీభావంతో మనము భక్తి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కృప దొరుకుతుంది. ఐశ్వర్య భావంతో మనకి ఇంకా ఐశ్వర్యం కావాలి అనుకొని ఇంకా అది భోగించాలి అనే దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు కూడా మళ్ళీ కిందికి దాంట్లో అహంకారం వస్తుంది. అహంకారం అనేది అడ్డం వస్తుంది. ఆ అహంకారం ఆ ప్రైడ్తో మళ్ళీ మనకి ఈ మానవ జన్మలోంచి ఫాల్ డౌన్ అవుతాం. సో అందుకని ఐశ్వర్య భావంలో ఉండడము శ్రేయస్కరం కాదు. సో నువ్వు ప్యూర్ డివోషనే చెయ్యి. దానికి ఈ భక్తి మార్గము ఈ దాంట్లో చేయడం వల్ల నీకు ఎలాంటి దోకా లేదు అని అక్కడ స్టాంప్ వేసేసారు. అదే అనమాట మనం తెలుసుకోవాలి దీంట్లో. అందుకని ఏంటంటే నీకు అంతగా స్టాంప్ వేసేసారు అంత ఇన్నా కానీ మనం ఎందుకు చేయట్లేదు అంటే మనలో ఏదో ఈ 6 శత్రువులు ఇంటర్నల్ శత్రువులు మనని బాధిస్తున్నాయి. ఆ బాధని అందుకని వాటిని మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో ఏదో ఒకటి మనని బాధిస్తూ ఉంటుంది. భక్తిలో ముందుకు వెళ్ళట్లేదు, భక్తిలో రావట్లేదు, భక్తి మనకు అర్థం కావట్లేదు అంటే ఇవి మనని బాధిస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా? సో అది ఈ 3 డూయర్ ఫార్ములా అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 డూయర్ ఎలా అంటే ఈ 5ని కూడా అంటే ఎంత చిన్న చిన్నగా చెప్పేస్తున్నారు చూడండి. నువ్వు ఏంటి అంటే అసలు మొత్తం కూడా అంటే నీ కాల ప్రభావం ఉంటుంది, కర్మ ప్రభావం ఉంటుంది, ప్రకృతి ప్రభావం కూడా ఉంటుంది. అదే ప్రకృతి మళ్ళీ నీకు హెల్ప్ చేస్తుంది, అదే భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఈ జీవుడు స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరంలో నుంచి మొత్తం కూడా వెళ్ళిపోయి భగవంతుని చేరుకుంటాడు. అన్నీ క్లియర్గా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు అందుకని భక్తి అనేది చేస్తూ ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది. భక్తి మనం చేయలేదు అనుకోండి అప్పుడు మనకు అర్థం కాదు. సో దీనికి 2 సాధనాలు. భక్తిని ఇక్కడ భగవంతుడు కలియుగంలో భగవంతుని యొక్క రూపానికి కానీ నామానికి కానీ ఎలాంటి తేడా లేదన్నాడు. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం, భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం, ఈ 2 చేస్తే సరిపోతుంది మనకి కలియుగంలో. అదే మనని ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? సో అది యాడ్ చేయాలనుకున్నాను. ఎస్ మాతాజీ. ఇంకొక విషయము, మీరు క్లాసు 7:30కి స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశము. అందరికీ కుదిరితే మీకు కుదిరితే అందరికి, ఎందుకంటే అప్పుడు మీరు 2 hours పడుతుంది కదా, 7:30 to 8:30 9:30, అప్పుడు 9:15 9:30కి అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, ఒకవేళ అలా మీకు కుదిరితే లేకపోతే వేరే వాళ్ళందరికీ గ్రూప్ లో పెడదామా? పర్లేదు మాతాజీ, ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనము చేద్దాం అలా. అంటే యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు మాకు మళ్ళీ టైమింగ్స్ చేంజ్ అవుతాయి. సో టైమింగ్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ యూఎస్లో టైమింగ్ చేంజ్ అయినప్పుడు 1 గంట ముందుకు వెళ్తుంది అనమాట. సో చేద్దాము. సో అట్లీస్ట్ మీకు 7:30, ఇప్పుడు మనకి 8:30, సో 8కి అలా స్టార్ట్ చేసినా కానీ అట్లీస్ట్ ఒక ½ an hour అప్పుడు ఇది. ఎందుకంటే ఇప్పుడు 8 అంటే 8:15 8:20 అయిపోతుంది, తర్వాత చాలా లేట్ అయిపోతుంది. అది కొద్దిగా స్టార్ట్ అయ్యే వరకు లేట్ అవుతుంది కదా. సో విల్ డూ దట్ మాతాజీ, నో వరీస్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే డియర్ డివోటీస్, సో మనం ఇక్కడికి ఆపేద్దాము.
సో, అదే అనమాట. అందుకని అందరూ గూడా కర్మ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో, మన ప్రయత్నమే మనని ముందుకు తీసుకువెళ్తూ ఉంటది. హ్మ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताय चैतन्य चंद्रा की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। हरे कृष्ण।